తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఓఆర్ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ మరొకటి బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులతో గుంటూరు వెళ్తున్న న్యూగో ట్రావెల్స్ బస్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన ఓఆర్ఆర్ వద్ద నుండి లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ప్రెసెంట్ ఆ బస్ ను ఆ రోడ్ మీద నుండి తరలించే ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ బస్సు ప్రమాదాలైతే తెలంగాణ అలాగే ఆంధ్ర ప్రజలనైతే బెంబేలెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది న్యూగోకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సు. సో పూర్తిగా ఈ బస్ అంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అంతా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి ఈ ఎలక్ట్రిక్ బస్సులో ఆ సమయంలో ప్రమాద సమయంలో 15 మంది వరకు కూడా ప్యాసింజర్స్ ఉన్నట్టు అధికారులు చెప్తా ఉన్నారు. అయితే కేవలం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటూ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే కర్నూలు ఘటన ఉందో అత్యంత విషాదకరమైనటువంటి ఆ కర్నూలు ఘటన మరవక ముందే మరొక ఘటన కూడా ఇక్కడ హైదరాబాద్లో ఈ ఎలక్ట్రిక్ బస్సు బోల్తప్ అనేటువంటి ఘటన అయితే మనం చూస్తూ ఉన్నాము. సో అంతటి ప్రమాద తీవ్రత లేకున్నా కూడా ఇక్కడ జరిగినటువంటి ఈ ప్రమాదం అనేది ప్రజల్లో ఒక భయాన్ని సృష్టిస్తూ ఉంది. ఎవరైనా సరే బస్సు ఎక్కాలంటే సరే భయపడే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేవలం ధనార్జనే లక్ష్యంగా కాసుల కోసం కక్కుర్తిపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం వాళ్ళకి ఎలాంటి సర్వీస్ లేకున్నా ఎలాంటి స్కిల్ లేకున్నా డ్రైవర్స్ని తీసుకువచ్చి ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సులను డ్రైవింగ్ చేపిస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. తక్కువ జీతానికి పనిచేస్తారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఇలా ఈ డ్రైవింగ్కు సంబంధించినటువంటి అంటే ట్రావెల్స్కు సంబంధించినటువంటి ఓనర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి ఘటన చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ పై నుండి ఎగ్జిట్ నెంబర్ 11 వద్దకు అంబర్పేట వద్ద ఈ బస్సు టర్న్ తీసుకొని విజయవాడ హైవే ఎక్కాల్సిందిగా ఉంది. కానీ అక్కడ ఇటు వస్తున్నటువంటి ఈ బస్సు 120-130 స్పీడ్ నుంచి ఓఆర్ఆర్ నుండి ఒక్కసారిగా టర్న్ తీసుకునేసరికి ఆ స్పీడ్ కంట్రోల్ అవ్వక ఒకేసారి రేలింగ్ని ఢీకొని పూర్తిగా బస్సు అంతా కూడా కిందకి పడిపోయింది. ఆ కింద పడినటువంటి బస్సులో సుమారుగా 15 మంది వరకు ప్యాసింజర్స్ ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అందులో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా బస్సుకు సంబంధించినటువంటి మనం వెనక వైపు చూడొచ్చు, దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జింగ్ పాయింట్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇక్కడ మొత్తం అంతా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మెయిన్గా ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్, కానీ ఇది ఓపెన్ అయితే అవ్వలేదు. అవతల వైపు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కిటికీలన్నీ కూడా ఓపెన్ కానటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం ఈ 2-3 అద్దాలు పగిలిపోయాయి. అది కూడా బస్సు కిందకి పడిపోవడం వల్ల, అది కూడా 90 డిగ్రీల వాలుతో పడిపోవడం వల్ల కిటికీలు పలిగాయి తప్ప ప్రయాణికులు బయట పడేందుకైతే వేరే అవకాశమే లేకుండా పోయింది. అది కూడా ఈ మెయిన్ విండ్ షీల్డ్ ఏదైతే ఉందో మనకు ముందు వైపు ఉన్నామో మనం బస్సుకి, ఆ మెయిన్ విండ్ షీల్డ్ పగిలిపోవడంతో దాన్ని బయటకు తోసేసి ప్రయాణికులు డ్రైవరు బయటకైతే వచ్చేశారు. సో ఒకవేళ కనుక ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించి ఉంటే, అంటే ఇది కనుక డీజిల్ బస్సు లేకపోతే డీజిల్ ఇంజన్ బస్సు కనుక అయ్యి ఉంటే ఏదైతే కర్నూలులో జరిగినటువంటి ఘటన ఉందో అలాంటి ఘటనే ఇక్కడ కూడా మనం అందరం కూడా చూసేటువంటి అవకాశం ఉండేది అంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం ఎలక్ట్రిక్ బస్సు కావడం వల్ల అది ఇంత ప్రమాద తీవ్రత అనేది కాస్త తగ్గిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరికి తీవ్రంగా గాయాలైతే అయ్యాయి. వారి పరిస్థితి కాస్త విషమంగా కూడా ఉన్నట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో అయితే ఈ న్యూగోకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్ ఇది మియాపూర్ నుండి గుంటూరుకు వెళ్తా ఉంది. అక్కడ గచ్చిబౌలి దగ్గర ఓఆర్ఆర్కు వచ్చినటువంటి బస్సు ఇక్కడ పెద్దంబర్పేట నెంబర్ 11 ఎగ్జిట్ వద్ద దిగి విజయవాడ వైపుగా వెళ్లాల్సి ఉంది. సో ఆ వెళ్ళేటువంటి క్రమంలోనే మనకి ఈ కనిపిస్తున్నటువంటి ఎగ్జిట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిట్ పాయింట్ వద్ద పూర్తిగా బస్సు అదుపు తప్పిపోయి ఆ రేలింగ్ని ఢీకొని పూర్తిగా అయితే కింద పడిపోయింది. కింద పడినటువంటి బస్సులో అప్పటికే 15 మంది వరకు కూడా ప్యాసింజర్స్ ఉన్నారంటూ అధికారులు చెప్తా ఉన్నారు. కొంతమందిని ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఏదైతే అంబులెన్స్ సర్వీస్ ఉంటుందో ఆ అంబులెన్స్ సర్వీస్ ద్వారా పక్కనే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి హయత్ నగర్ అలాగే ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి
ఆసుపత్రులకు తరలించినట్టుగా చెప్తా ఉన్నారు. మరికొంతమందిని 108 సిబ్బంది వచ్చి ఇక్కడి నుంచి ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా అయితే వైద్య సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు పూర్తిగా న్యూగోకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా ఏ విధంగా మారిందనేది, దాని సీట్స్ కావచ్చు, కర్టన్స్ కావచ్చు, పైన ఉన్నటువంటి ఆ లైటింగ్ సిస్టమ్ అదంతా కూడా ధ్వంసం అయిపోయింది. అయితే ఇక్కడ కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రేలింగ్ కనుక లేకపోయి ఉంటే బస్సు ప్రమాద తీవ్రత అనేది ఇంకా కూడా పెరిగి ఉండేదంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఆ రేలింగ్ ఉండడం అనేది కొంత ప్రమాద తీవ్రతను తగ్గించిందని చెప్పాలి. ఒకవేళ కనుక రేలింగ్ లేకపోయి ఉంటే ఓఆర్ఆర్ పైకి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో, ఇందాక మనం చూసినటువంటి ఆ విజయవాడ వైపు వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ ఎక్కేటువంటి మార్గం ఏదైతే ఉందో అది దానిపైన బస్సు పూర్తిగా బోల్తా పడి ఉండేది. ఒకవేళ కనుక అలా పడి ఉంటే ప్రమాదం ఎంత పెద్ద తీవ్ర స్థాయిలో ఉండేదో కూడా మనం అందరం అర్థం చేసుకోవచ్చు. విజువల్స్లో మనం బస్సును చూస్తూ ఉన్నాము. 2 క్రేన్ల సహాయంతో బస్సును పక్కకు జరిపారు. సుమారు గంట సేపు వరకు కూడా అధికారులు, అటు ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే హైడ్రా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా తీవ్రంగా శ్రమించి సుమారు గంట సేపు వరకు కూడా శ్రమించి బస్సుని పక్కకైతే తీసుకొచ్చారు. ఇటు టోల్ ప్లాజా వద్దకు కూడా, ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్దకు కూడా బస్సుని అయితే తీసుకొస్తా ఉన్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ బస్ అనేది కంట్రోల్ తప్పిపోవడానికి కారణాలు ఏంటనేది కూడా అధికారులు అయితే విచారణ చేపడతా ఉన్నారు, దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డ్రైవర్ ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నాడా, ఆ సమయంలో నిజంగానే తాగి ఉన్నాడా అని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు సంఘటన జరిగినటువంటి తరువాత డ్రైవర్ని చెక్ చేయగా, ఆ ఆల్కహాల్ టెస్ట్ చేయగా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా ఆ టెస్ట్లో డ్రైవర్ మత్తు తీసుకోలేదు అంటూ కూడా నెగిటివిటీ వచ్చినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కానీ కేవలం ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆ బస్సు అవశేషాలన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం. పూర్తిగా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయింది. ఒకవేళ ఇంకా అంటే తక్కువ స్పీడ్లో ఉన్నాడు కాబట్టి అది కంట్రోల్ చేసుకోగలిగాడు, పడిపోయింది. ఒకవేళ కనుక ఇంకా ఎక్కువ స్పీడ్ 140, 150 స్పీడ్ ఉంటే కనుక బస్సు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చేసేది, ఏ ఒక్కరి ప్రాణం కూడా ఉండేది కాదంటూ అధికారులు చెప్తా ఉన్నారు. కేవలం టర్న్ తీసుకునేటువంటి సమయంలోనే 60, 70, 80 స్పీడ్ ఉంటే వెహికల్ ఎలా కంట్రోల్ అవుతుంది? అది కూడా మనం చూస్తూ ఉంటాం. 2 వీలర్సే కనీసం 30, 40 స్పీడ్లో టర్న్ చేయాలంటే అతి కష్టమైనటువంటి పని. కానీ ఇక్కడ ఇంత పెద్ద బస్సుని 60, 70, 80 స్పీడ్లో టర్న్ చేస్తే అది కంట్రోల్ ఎలా ఉంటుంది, దాని ఆ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆ డ్రైవర్కి కనీసం అవగాహన లేదు. ట్రాక్షన్ ఆఫ్ కంట్రోల్ తప్పిపోయి పూర్తిగా బస్ అంతా కూడా రోడ్డు మీద పడిపోయింది. అంటే రివర్స్ అయిపోయి 90 డిగ్రీస్ యాంగిల్లో పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆ డ్రైవర్ చేశాడు అనే దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే కేవలం ఆ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికుల ప్రాణాలను కూడా పూర్తిగా ప్రమాదంలో నెట్టిపడేశాడని చెప్పాలి డ్రైవర్. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు, ఈవెన్ చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా హైదరాబాద్ అంతటా అనేక ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుల పైన చెకింగ్స్ చేశారు. అలాగే కొన్నిటి మీద రైడ్స్ చేశారు. ఫిట్నెస్ లేనటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. కానీ ఇట్లాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు, అంటే ప్రయాణికులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక నిర్లక్ష్యపు డ్రైవింగ్ ద్వారా ఆ బస్సులో ఉన్నటువంటి ప్రతి ప్రయాణికుడి ప్రాణాన్ని కూడా ప్రమాదంలో నెట్టినట్లే అవుతుంది. ఒక్క డ్రైవర్ చేతిలోనే ప్రయాణికులందరి ప్రాణాలు కూడా ఉంటాయి. డ్రైవర్ని నమ్మే ప్రతి ఒక్క ప్యాసింజర్ కూడా బస్సు ఎక్కుతాడు, ఖచ్చితంగా తమ గమ్యస్థానానికి డ్రైవర్ తమని సురక్షితంగా చేరుస్తాడు అన్నటువంటి నమ్మకంతోనే వాళ్ళు బస్సు ఎక్కుతారు. కానీ ఇక్కడ డ్రైవర్లే యమధర్మరాజులు అవుతా ఉన్నారు. పూర్తిగా ప్రజల ప్రాణాలకు, ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతా ఉంది. కేవలం ఒక్క డ్రైవర్ చేసినటువంటి తప్పుకి ప్రయాణికుల అందరి ప్రాణాలు కూడా పూర్తిగా గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అదే హైదరాబాద్ లో మరో అత్యంత దారుణమైనటువంటి ఘటన అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ ఘటన చూస్తుంటే ఒకవేళ ఇంత స్పీడ్ గా ఉంటుంటే కనుక బస్సు పూర్తిగా రోడ్డు మీద పడిపోయేది. ఈ విధంగా ముఖ్యంగా వీటిపైన ఈ ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక నియంత్రణ అనేది తీసుకురావాలి. ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఆ స్పీడ్ లిమిట్ ఏంటి అని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించి తగినటువంటి స్పీడ్లోనే వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా
ప్రజలందరూ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి కూడా. ఎందుకంటే మనం గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు తీసుకున్నట్లయితే దానికి ఒక నిర్దిష్ట వేగం మాత్రమే ఉంటుంది, నిర్దిష్ట వేగంతోనే అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది 60-70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తూ ఉంటాయి. కానీ ఈ ప్రైవేటు బస్సులకు మాత్రము అడ్డు అదుపు లేకుండా, స్పీడ్ లిమిట్ ఏమీ లేకుండా వీళ్ళు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ ట్రిప్పులు వేయడానికి ఈ ప్రయాణాలు ఇట్లా బస్సులను అత్యంత నిర్లక్ష్యంగా కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఈ ప్రైవేటు ట్రావెల్స్కి సంబంధించినటువంటి డ్రైవర్లు కావచ్చు, ఆ యాజమాన్యాలు కావచ్చు. సో ఈ స్పీడ్ లిమిట్ లేకపోవడము, ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడము, ఫిట్నెస్ లేనటువంటి బస్సులను తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పి ప్రజల ప్రాణాలను, ప్రయాణికుల ప్రాణాలను కూడా బలిగొంటా ఉన్నారు. సో ఇక్కడ ప్రాణాపాయ స్థితి ఎవరికీ లేకపోవడం వల్ల అందరూ కూడా అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఇద్దరి పరిస్థితి మాత్రం కాస్త విషమంగా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఒక మహిళ చెయ్యి కూడా పూర్తిగా బస్సు కింద పడి నలిగిపోయినట్టుగా కూడా వైద్య అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రయాణికులను బయటికి ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి వైద్య సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. సో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఈ బస్సులకు సంబంధించినటువంటి అంశం తీసుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. అలాగే ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్లు కావచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి ట్రావెల్ ఏజెన్సీలు కావచ్చు, బస్సులకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, సో వీటన్నిటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలైతే కోరుతా ఉన్నారు. సో వేమూరి కావేరి అనేటువంటి ఒక ట్రావెల్స్ సంబంధించినటువంటి ఘటన మనం మరొక ముందే మరొక కంపెనీకి సంబంధించినటువంటి న్యూగో ఎలక్ట్రిక్ బస్సు కంపెనీకి సంబంధించినటువంటి మరొక బస్సు కూడా హైదరాబాద్లో అయితే బోల్తా పడింది. దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. 2 క్రెయిన్లు సుమారుగా గంటన్నర సమయం వెచ్చించి కేవలం 100 మీటర్లు బస్సును తీసుకురావడానికి ఎంత శ్రమించాల్సి వచ్చిందో కూడా చూస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక ప్రయాణికులకు ఏదైనా జరిగుంటే పెను ప్రమాదమే చూసేవాళ్ళమంటూ కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి ORR వద్ద ఇటు మరొక బస్సు ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 12:30 ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిపోయింది. అయితే అసలు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాజమాన్యాలు డ్రైవర్స్ ని ఎలా తీసుకుంటున్నారు, ఎటువంటి టెస్ట్ వాళ్ళకి పెడుతున్నారు అనే దాని మీద ఇప్పటికన్నా అట్లీస్ట్ గవర్నమెంట్ ఇటు అవగాహన తీసుకురావాలి, ప్యాసింజర్స్ లో కానివ్వండి, అండ్ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఇప్పుడు కనిపిస్తోంది. ORR వద్ద ప్రమాదం జరిగినట్లుగా తమకు మధ్యాహ్నం 12:30 సమాచారం వచ్చిందని అంటున్నారు వనస్థలిపురం ట్రాఫిక్ సిఐ. దీంతో తాము వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని చూడగా బస్సులో 8 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో 2 డ్రైవర్స్, మిగతా వారంతా కూడా పాసెంజర్స్ గా గుర్తించినట్టుగా చెబుతున్నారు. గాయాల పాలన వారిని వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించామని, ఇది కేవలం నిర్లక్ష్యంకు డ్రైవింగ్ వల్ల మాత్రమే జరిగిన ప్రమాదంగా చెప్తున్నారు పోలీసులు. డ్రైవర్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు నెగిటివ్ గా వచ్చిందని చెప్తున్నారు. అయితే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ సిఐతో ఫేస్ టు ఫేస్ లో అందిస్తారు. ఎల్బీ నగర్ ORR ఎగ్జిట్ 11 నెంబర్ దగ్గర ఒక ఎలక్ట్రిక్ బస్ అయితే కింద పడిపోయిందని చెప్పాలి. పూర్తిగా రేలింగ్ ని ఢీకొని కిందకి పడిపోయింది. అందులో సుమారుగా 15 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ట్రాఫిక్ సిఐ గట్టుమల్ ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఆ ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు సార్? మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాంట్లో 8 మంది ఉన్నారండి. 2 డ్రైవర్లు ప్లస్ 6 మంది ప్యాసింజర్లు మాత్రమే. అందరికి కూడా మైనర్ ఇంజురీస్ అయినాయి. ప్రాథమికంగా తెలిసిన దాని ప్రకారం లెఫ్ట్ కర్వ్లో సరిగా బస్సు కట్ చేయకుండా జరిగిపోవడం, డ్రైవర్ తప్పిదం వల్ల కింద పడినట్టు కనిపిస్తుంది. రైలింగ్ తాకి ఇమీడియట్గా మేము రీచ్ అయినాము. అన్ని హైడ్రా వాళ్ళు, ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీస్ అందరూ వచ్చారు. అందరినీ రెస్క్యూ చేశాము. కన్సర్న్ హాస్పిటల్కి పంపించాము. డ్రైవర్ కూడా ఏమైనా డ్రంకన్ స్టేజ్లో ఉన్నా కూడా చెక్ చేశాము. అది కూడా నిల్లు, అంటే అతను ఏం డ్రంకన్ కండిషన్లో లేడు. అది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే డ్రైవర్ నిర్లక్ష్యంగా జరిగిందా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎవరికైతే ప్రాణాపాయ పరిస్థితి లేదు. అందరూ మైనర్ ఇంజరీస్తోనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దాని ప్రకారం ఇప్పటివరకు తెలిసిన విషయాలు, ఫర్దర్ ఇంకా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చినాక చెప్తాను. చాలా మంది ఇప్పుడు మీరు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అలాగే ఆర్టీఐకి సంబంధించిన అధికారులు కావచ్చు, తరువుగా బస్సులు చెక్ చేస్తా ఉన్నారు. నిన్న కర్నూలులో జరిగినటువంటి ఘటన ఆధారంగా చెకింగ్స్ కూడా చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి చెకింగ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే డ్రైవర్ తప్పిదానికి చెకింగ్కి సంబంధం ఉండదు. దీనికి సంబంధించి అయితే జరిగిన విషయానికి డ్రంకన్ కండిషన్ ఉంటే అదేమైనా వేరే ప్రాబ్లం ఉంటుంది, కానీ అది లేదు. డ్రైవింగ్లో నిర్లక్ష్యం వల్ల జరుగుతుందని అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే. దానికి ఫర్దర్ ఏముందనేది కంటిన్యూషన్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది.
సో కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. అతనికి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసినప్పుడు కూడా డ్రైవర్ మత్తులో లేడు, అంటే ఆల్కహాల్ తీసుకోలేదంటూ కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. కేవలం ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో విజయ్ బిగ్ టీవీ, ఎల్బీ నగర్ నుండి.